అంటే ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి జగన్ గారు ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ బాయ్కట్ చేసి వెళ్ళిపోటాక మళ్ళీ వచ్చి నన్ను ఇలా అన్నారు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఆడింగోళ్ళకి చేరుకట్టుని బయటకు వచ్చేస్తాడు. ప్రజల సమస్యలు ఏం పోరాడాడు, ఏమని పోరాడతాడు, ఏమని తెలిసి పోరాడతాడు? ప్రజలకి ఇంత ఏ ఏ ఏ వ్యవస్థ మీద పోరాడతాడు చెప్పమండి? ఒక కూలీలకి ఉన్న సదుపాయాలు దాని మీద పోరాడతాడా, ఉద్యోగాల మీద పోరాడతాడు, ఏమని మాట్లాడతాడు? ఎందుకంటే ఇతను చేయలేదుగా. ఒకటి చేసి నేను చేశాను రా బాబు మీరు ఎందుకు చేయట్లేదు అని అడగమనండి, బయట నుంచి అడగమనండి. ఎందుకు అప్పుడు వాళ్ళే రమ్మంటారు, ముందు అడగటానికి మన దగ్గర స్కోప్ లేదు కదా. ఎందుకు పాదయాత్ర మళ్ళీ పోలీసు వాళ్ళకి జనాలకి ట్రాఫిక్ ఇదంతా ఇబ్బంది తప్ప ఏం పాదయాత్ర? అప్పుడేమో నాన్నగారు అని అన్నాడు, ఎందుకు పాదయాత్ర? జనాలు నమ్మితే వేసేవాళ్ళు, అతను నమ్మే పరిస్థితి లేదు. నమ్మి వేశారు, ఏం చేశాడు? అవకాశం ఇచ్చారు, మంచి 151 సీట్లు ఇచ్చారు. ఎలా చేయాలి అభివృద్ధి? సరే కరోనాలో 2 ఏళ్ళు ఓకే పోయింది అనుకో, మిగతా ఏమైంది? మిగతా టైంలో నువ్వేం చేసావు? ఎంతసేపు పథకాలు సోమరపందలు. అసలు ఏమన్నా అసెంబ్లీయా లేకపోతే బూతులు తిట్టుకోవడమా? ఇతను ఎమ్మెల్యే అసలు ఏంటి ఆ మాటలు? ఎవరిని పడితే అని పవన్ కళ్యాణ్ ఆడంతా పేరు నాని కూడా ఆడి బతికంతా కరెక్ట్గా కాపులు ఇంటి మీద పడితే చచ్చిపోతాడు. మొన్న ఆడింగోళ్ళ ఏడిచాడు. మరి కొడాలిగా నానిగాడు ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు ఒక సీఎం తిట్టితే ఎవరన్నా ఊరుకుంటారా? ఒక పార్టీ అధ్యక్షుడు అవతలేపోయినా సరే, అపోజిషన్ అయినా సరే మీరు మాట్లాడొద్దు, అలా తిట్టడం తప్పని. మరి ఏం తీసుకున్నారు? మరి తీసుకోమని వెళ్ళి షూ దుడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారిది. ఏం దుడుతున్నాడు మరి కొడాలి నాయుడు? అక్కడ ఏమైపోయాడు బొట్కా నాని? వైసీపీ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా దూషించారు. అదే కదా, అందరికి సమాధానం చెప్పాడు, బాగా పెట్టాడుగా అరటిపండు. అందరికి సమాధానం చెప్పాడుగా, నేను నా స్టామినా ఇదని చెప్పేసి అందరికీ చెప్పాడు. వాళ్ళు ఏమని అనుకున్నారో అవన్నీ ఆయన చేసి చూపించాడు. అసెంబ్లీ గేట్ దాటము, పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసము ఇవన్నీ చూస్తాడు అన్నాడు. అతను చేయించాడు వీళ్ళందరికీ, ఒక్కడే చేయించాడు. నన్ను నమ్మండి అని చెప్పేసి ఒక్కడే చేయించాడు. ముందు ఇక్కడ వల్లభనేని నుంచి ఏమైపోయాడు? రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడమండి, ప్రెస్ మీటింగ్ పెట్టి మాడమనండి. మరి ఎందుకు రాలేదు అడిగితే మరి డేరుంటే వచ్చి రోడ్డు మీద వచ్చి రెండరా అని చెప్పేసి మాడమనండి. అవి ఏం జరగదు కదా. రమ్మనండి, అసలు ముందు రావాలిగా. ఆయన పులివెందులు వెళ్ళాడు, రావాలి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వచ్చాడు. అసలు దాక్కోవడం ఎందుకు? రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ముందు మీరు చేయండి అని చెప్పేసి అసలు ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ప్రెస్ మీట్ పెట్టకుండా అక్క తాత ఏమైపోయారు అని చెప్పేసి ఈ మాటలు ఎందుకు? అతను చేసింది చెప్పమనండి, ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి. పథకాలు తప్ప మిగతా నేను ఇది చేశానని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత సన్నిహితుడు అలీ కూడా రాజీనామా చేశారు వైసీపీ. వాళ్ళు అనుకోవడం లేదండి. అప్పుడు వాళ్ళు ఏదో ఇక పేటీఎం బ్యాచ్ అనుకోవాలి, వాళ్ళని అనుకోవాలంటే అంత ఫ్రెండ్ అంత ఇది ఉండి అతను మరి అతను ఎందుకు వెళ్ళాడో తెలియదు. సీటు కోసం వెళ్ళాడా, డబ్బుల కోసం వెళ్ళాడో తెలియదు. ఇవాళ తెలుసుకున్నాడు. ముందు ఆ పోసాను ఇక్కడ ఆడేమైపోతాడో తెలియదు. మరి అసలు ఆ నోటికి అద్దుపద్దు లేదు. ఒక తోటి నటుడు తోటి కమ్యూనిటీ అనేది ఇది లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కలిసి పని చేసినా కూడా ఆ విశ్వాసం లేదా? నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా మరి? బయటికి వచ్చి మా బోరగడ్డ అనిల్ గడ్డ ఏమైపోయాడు? శ్యామల దాని క్యారెక్టర్ అంతా, దాని లెవెల్ అంతా, అది కూడా మాట్లాడేది. పిఠాపురంలో గెలవలే అన్న. మరి ఏమైంది? ఇప్పుడు నన్ను ఏం చేయొద్దు అది ఇదని వీళ్ళందరూ మాడమని. శ్రీరెడ్డి వచ్చి ఓటేసుకుంది, ఇప్పుడు వచ్చి మాడమని నేను ఓటేసా జగన్ ఎందుకు గెలవలేదని చెప్పేసి అడగమని బయటికి. మరి భయపడి ఎందుకు దాక్కుంటుంది? మార్చుకున్నాడుగా పాపం. అతనేం లేదండి యాక్చువల్గా, అతను అలా ఏం లేదు. కానీ కాపు కమ్యూనిటీ కోసం కష్టపడ్డాడు అతను. ఒక వేలో అంటే ఇక ఆ రోజు జగన్ బెదిరించాడు, తప్పలా చేశాడు. అంతేగాని అతనిది ఏం లేదు. అతను కాపు కమ్యూనిటీ అని చెప్పేసి పాపం చాలా కష్టపడ్డాడు. ఇవాళ ఇక జగన్ నమ్మేసి జనాలు ఏదో ఇదవుతారని చెప్పేసి వాళ్ళు ఆడేటి వల్ల ఆడాడు అంతే తప్ప అతనేమి ఇదేం లేదు. అతను తెలుసుకున్నాడుగా నా తప్పు అయిపోయిందని.